రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు మీరు చూస్తున్న షాట్లో 2 బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. ఈ గడిచిన గత వారంలో నిన్న ఒకటి వేశారు, మొన్న ఒకటి వేశారు. అయితే వాళ్ళు డౌజింగ్ మెథడ్ ద్వారా, అంటే గ్రామాల్లో అశాస్త్రీయ పద్ధతులను నమ్మి చాలా బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అయితే వాళ్ళు ఒక మంచి, అంటే అంతకుముందు వేసిన బోర్లు 1/2 ఇంచు 1 ఇంచు కాలమైనప్పుడు బాగా పోస్తున్నాయి. తర్వాత ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ వచ్చిందనుకోండి, సహజ సిద్ధంగా భూమి లోపల ఉన్న నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిశ్చార్జింగ్ ఎక్కువ ఉంటుంది, రీఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అందరూ పంట పొలాలు వేస్తారు కాబట్టి వాళ్ళ బోర్లు అనేవి చాలా ఆగిపోయడం, లేకుంటే మొత్తం తగ్గిపోవడం అయ్యే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా గ్రనైట్ రాక్ ఏరియాలో 60 నుంచి 120 ఫీట్ల లోపు మాత్రమే వాటర్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో పడ్డ వాటర్ కాబట్టి ఎక్కువగా నీటిలో నిల్వలు అనేవి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ బోర్లు పోయేసేవి కావు. అలాంటి సందర్భంలో మమ్మల్ని ఇన్వైట్ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న సైంటిఫిక్ మెథడ్ ద్వారా వాళ్ళ భూమిలో ఎక్కడ ఏ డైరెక్షన్లో నీటి నిల్వలు అని కనిపెట్టి